హైదరాబాద్ మెట్రో సెకండ్ ఫేజ్లో సరికొత్త టెక్నాలజీ ఆవిష్కరణలకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. మేడ్చల్, శామీర్పేట కారిడార్లు కొత్త రూపురేఖలు సంతరించుకోబోతున్నాయి. బేగంపేట ఎయిర్పోర్ట్ సమీపంలో భూగర్భ కారిడార్ నిర్మాణానికి హైదరాబాద్ మెట్రో ప్లాన్ చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి సూచనలతో మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి సారథ్యంలో సాంకేతిక నిపుణులు, అధికారులు కొత్త మెట్రో మార్గాల్ని రూపొందించేందుకు కసరత్తు ప్రారంభించారు. 23 కిలోమీటర్ల పారడైజ్ మేడ్చల్ కారిడార్, 22 కిలోమీటర్ల జేబీఎస్ శామీర్పేట్ ప్రతిపాదిత కారిడార్ అలైన్మెంట్ లో ఉన్న సాంకేతిక సవాళ్లను పరిష్కరించేందుకు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి సీనియర్ ఇంజనీర్లు, సాంకేతిక సలహాదారులు క్షేత్ర పరిశీలన చేశారు. ఈ 2 కారిడార్ల ఏర్పాటులో ఇంజనీరింగ్ పరంగా ఎదురవుతున్న కొన్ని సంక్లిష్ట అంశాలని గుర్తించారు. ప్రధానంగా బేగంపేట ఎయిర్పోర్ట్ సరిహద్దు వెంబడి పారడైజ్ నుంచి బోయిన్పల్లి వరకు రోడ్డు వంపు చాలా ఎక్కువగా ఉండడం, ఎయిర్పోర్ట్ అధికారుల ఆంక్షలతో హెచ్ఎండిఏ తన ఎలివేటెడ్ కారిడార్ ను కొంత దూరం భూగర్భ మార్గంగా మార్చేందుకు ప్రయత్నిస్తోంది. అలైన్మెంట్ ను బేగంపేట ఎయిర్పోర్ట్ సమీపంలోని థర్డ్ బండ్, బోయిన్పల్లి వైపు రన్వే కింద 600 మీటర్ల భూగర్భ సొరంగం ఏర్పాటుకు ప్లాన్ చేస్తోంది. హెచ్ఎండిఏ మార్గానికి అనుసంధానంగా 2 స్థాయిల్లోనూ డబుల్ ఎలివేటెడ్ మెట్రో మార్గాన్ని భూగర్భ సొరంగంలోకి దించి మళ్లీ 2 స్థాయిల్లో ఎలివేటెడ్ మార్గంగా పైకి తీసుకొచ్చేందుకు అనేక ఇబ్బందులు తప్పవని మెట్రో అధికారులు తెలిపారు. కంటోన్మెంట్ లోని అనేక ప్రాంతాల్లో నడక మార్గంలో వెళ్తూ మెట్రో రైలు అలైన్మెంట్ ఏర్పాటును పరిశీలించారు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి.